నమస్తే. దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే టైం ఉండటం వల్ల ఎవరి రాజకీయ వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు. ముందుగా బీజేపీ తెలంగాణలో ఒక అడుగు ముందుందని చెప్పుకోవచ్చు. విజయ సంకల్ప యాత్ర ద్వారా ఒక యాత్రనైతే ప్రకటించి అన్ని ప్రధాన పార్టీల కన్నా బీజేపీ తెలంగాణలో ముందుందనుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతానికి మనకు అందుతున్న విశ్వసనీయ సమాచార వర్గాల ద్వారా బీజేపీ మొదటి విడత అభ్యర్థులను అయితే ఖరారు చేసింది. దాదాపుగా 11 మందిని ఫైనల్ లిస్ట్ చేసి ఈ 11 మందిని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మిగతా ఆరుగురిని కూడాను ఎన్నికల సమయంలో కోడ్ మరికొద్ది రోజుల్లో ఉందనగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఖరారు చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి బీజేపీకి సంబంధించిన విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మనకు అందించారు. సో ప్రస్తుతానికి ఎవరైతే ప్రజాదరణ సామాజిక వర్గం ప్రాతిపదికన అలాగే ఎన్నికల్లో గెలవగలరు, ఎవరికి సీట్ని కేటాయిస్తారని కూడాను అందరికీ అనుమానాలుగా ఉన్న పరిస్థితిలో మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేంద్రని ఇక్కడ ఖరారు చేయడం జరిగింది. అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావుని, అలాగే భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు ప్రస్తుతానికి ఆవిడ. వరంగల్ నుంచి బీజేపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కొండేటి శ్రీధర్, అలాగే మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ని, ఈయన మాజీ ఎస్టీసీఎల్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీలో. సో అంతర్గతంగా వీళ్ళు 11 మందిని అయితే ఇప్పుడు బీజేపీ ప్రకటించడం జరిగింది. వీళ్ళలో దాదాపుగా సామాజిక సమీకరణాల ప్రకారం బీసీ ఓట్ బ్యాంకు ఎక్కువ కొల్లగొట్టడానికి బీజేపీ అయితే ముందుగా 4 బీసీ అభ్యర్థులకు ఇక్కడ సీట్లు ఇవ్వడం జరిగింది. మనం మొదటిగా చూసుకున్నట్లయితే బండి సంజయ్ని కానీ, ధర్మపురి అరవింద్ని కానీ, సోయం బాబురావుని కానీ, అట్లాగే భువనగిరి నుంచి బూరా నరసయ్య గౌడ్, వీళ్ళు 4 బీసీ అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి సిట్టింగ్లు ఎవరైతే 4 ఉన్నారో ఆ 4 కూడాను బీజేపీ టికెట్లు కేటాయించడం జరిగింది. ఒకసారి 4 సిట్టింగ్లు చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు. వీళ్ళు 4 సోయం బాబురావుకి టికెట్ ఇవ్వట్లేదు, అక్కడ నుంచి మరొక వ్యక్తిని రంగంలోకి దింపబోతున్నారు అని చెప్పిన తరుణంలోనే వీటన్నిటికీ తెరవేసి ప్రస్తుతానికైతే ఈ యొక్క 4 సిట్టింగులతో పాటు మిగతా వాళ్ళు కూడా మిగతా 7గురికి కూడాను టికెట్లు కేటాయించడం జరిగింది. సో ప్రస్తుతానికైతే బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. మీ యొక్క సెగ్మెంట్లలో పార్లమెంట్ సెగ్మెంట్లలో అయితే, లోక్సభ సెగ్మెంట్లలో అయితే మీ యొక్క పని స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి అన్ని ఏవైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో, జాతీయ పార్టీలు ఉన్నాయో వీళ్ళందరికన్నా కూడాను బీజేపీ ఒక అడుగు ముందుగా ఉంచి విజయ సంకల్ప యాత్ర ద్వారా ఈరోజు ఈ యొక్క విజయ సంకల్ప యాత్ర ఒక పక్క జరుగుతుంటే మరొక పక్క ఢిల్లీ నుంచి కొంత సమాచారం అయితే వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళకి ఇంటర్నల్గా అభ్యర్థులు ఎవరైతే 11 మంది అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరికీ కూడాను మీ వర్కులు చేసుకోవచ్చు, మీ యొక్క వర్క్ ప్రారంభించవచ్చు అని చెప్పేసి సైలెంట్గా బీజేపీ అయితే ఒక సూచన అయితే ఇచ్చిందని కూడా మనకు అందుతున్న విశ్వసనీయ సమాచార వర్గాల ద్వారా మనకైతే ఒక ప్రాథమిక సమాచారం అయితే అందింది. సో ఇది ప్రస్తుతానికి 11 మంది ఎంపీ లిస్టు. బీజేపీ మిగతా బీఆర్ఎస్ కానీ ఇట్లాగే కాంగ్రెస్ కానీ వీటన్నిటికంటే ముందుగా ఒక అడుగు ముందుకేసి 11 మంది అభ్యర్థులు అయితే లిస్ట్ అయితే ఖరారు చేసింది. మరొకసారి మనం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు, మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేంద్ర, మెదక్ నుంచి రఘునందన్ రావు, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే భువనగిరి నుంచి బోరా నరసయ్య గౌడ్, అలాగే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, వరంగల్ నుంచి కొండేటి శ్రీధర్, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, ఈ 11 మందిని కూడాను సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎన్నికల్లో కొంతమేర ప్రజాబలం ఉన్న నాయకుల్ని అట్లాగే సామాజిక సమీకరణాల ద్వారా తర్వాత ఇంకోటి సర్వేల ఆధారంగా కూడాను వీళ్ళని ఖరారు చేశారు. అట్లాగే గతంలో ఎవరైతే కొంత ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వీళ్ళని ఫైనల్గా ఖరారు చేయడం జరిగింది. వీళ్ళందరికీ గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ కొంత అంతర్గతంగా నిర్వహించిన సర్వేల ప్రకారం వీళ్ళని ఫైనల్ చేశారని మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం అనమాట. సో ఇది 11 మందిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఇంకా మిగతా 6 ఎవరు అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలియాల్సి ఉంది. కొంతమేర మిగతా పార్టీల కన్నా బీజేపీ ఈ విషయంలో ఒక అడుగు ముందుందనే చెప్పుకోవచ్చు.